చిన్న మొత్తాల పొదుపుతో మంచి లాభం పొందవచ్చు. మధ్యతరగతి కుటుంబాలు తమ రోజువారీ ఖర్చులు భరించడమే పెద్ద సవాల్. కూతురి కొడుకుల పెళ్లి ఖర్చులు భరిస్తున్నా అది వారి తలకు మించిన భారమవుతుంది. గ్రామంలో నివసిస్తున్న దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ సమస్యకు ఈ రోజు మేము ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చాం. ఈ కుటుంబాల పెద్దలు తన కూతురి పేరు మీద రోజు కేవలం 45 రూపాయలు కూడా పొదుపు చేయడం ప్రారంభిస్తే పెళ్లి ఖర్చులను సులభంగానే పొందుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కాసింత ఆలోచన సరిపోతుంది. మీరు క్రమంగా తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. మీ కుమార్తె పుట్టిన తర్వాత మీరు పెట్టుబడి ప్రణాళికను కూడా రూపొందించవలసి ఉంటుంది. దీనికోసం రోజుకు 43 రూపాయలు మాత్రమే పొదుపు చేస్తే పెళ్లి సమయంలో ఎవరికీ చేయి చాచాల్సిన పని ఉండదు. బ్యాంకులో రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి మనం ఏదైనా పెట్టుబడికి సిద్ధమైనప్పుడల్లా ద్రవ్యోల్బణాన్ని అధిగమించడమే అతిపెద్ద కష్టం. దీనర్థం మీరు ఎఫ్డీపై సంవత్సరానికి 7% వడ్డీని పొందుతున్నట్లయితే ద్రవ్యోల్బణం రేటు 6% ఉంటే రాబడిగా పొందిన 6% వడ్డీ ద్రవ్యోల్బణం అంతరాన్ని తగ్గించడానికి వెళుతుందని అర్థం. ఈ విధంగా మీ నికర రాబడి 1% మాత్రమే. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం ద్వారా డబ్బు సంపాదించే శక్తిని కలిగి ఉన్న పెట్టుబడి ఆప్షన్స్ కోసం వెతకాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు పూర్తయిన తర్వాతే పెళ్లిళ్లకు వెళుతూ ఉంటారు. వారు స్థిరపడ్డాక పెళ్లి చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ కుమార్తె జన్మించిన వెంటనే పెట్టుబడి వైపు వెళితే మీకు సుమారు 25 సంవత్సరాల సమయం ఉంటుంది. అవును, ఈ కాలంలో ద్రవ్యోల్బణం కారణంగా పెళ్లి ఖర్చులు కూడా పెరుగుతాయి. 25 ఏళ్ల తర్వాత పెళ్లి ఖర్చు 22 లక్షలకు చేరుతుంది. 25 ఏళ్ల తర్వాత మీ కూతురు పెళ్లికి దాదాపు 22 లక్షలు కావాలి. వాస్తవానికి మీరు ప్రతి నెల మ్యూచువల్ ఫండ్ యొక్క ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టాలి. దీనికోసం నిపుణుల అవసరం లేదు. మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి డీమాట్ ఖాతా తెరిచి బ్యాంకు ద్వారా ప్రతి నెల ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీరు ప్రతిరోజు 43 రూపాయలు ఆదా చేస్తే ఒక నెలలో మీరు ఎస్ఐపిలో డిపాజిట్ చేయడానికి 1290 రూపాయలు ఉంటుంది. మొత్తం మీద మీరు నెలకు 1290 రూపాయలతో మీ ఎస్ఐపిని ప్రారంభించి 25 సంవత్సరాల పాటు అదే పెట్టుబడిని కొనసాగించాలి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎస్ఐపిలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి సగటున 12% రాబడి లభిస్తుంది. ఈ విధంగా 25 సంవత్సరాలలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 4 లక్షలు అవుతుంది. దానిపై మీరు 23,72,455 రూపాయల రాబడిని పొందుతారు. ఈ విధంగా మీ దగ్గర ఉన్న మొత్తం 28 లక్షలు అవుతుంది. ఇలా చేస్తే పెళ్లి ఖర్చుల కోసం మీకు 22 లక్షల రూపాయల నుంచి 28 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటుంది. మీరు చేసే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ పెద్ద రిలీఫ్ ఇస్తుంది.